ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీని స్టార్ట్ చేశారు సార్ బీహార్ ఎన్నికల్లో. సో చాలా కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఫ్లోట్స్ పార్టీ ప్రామిసెస్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ఎండ్ ఆఫ్ లిక్కర్ బ్యాన్. Kishore aims to implement land reforms and end prohibition and improve education by redirecting funds from liquor taxes. So ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే బీహార్లో జేడీయూ వర్సెస్ ఆర్జేడీ నడుస్తున్న నేపథ్యంలో ఈ జనసురాజ్ పార్టీ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు సార్ బీహార్లో? అది టూ ఇయర్లీ టు టెల్. ఇలా పార్టీ పెడితే ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎల్కేజీ చదువుతోడికి ఐఐటీ ర్యాంక్ వస్తాను అడిగినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇయరే కదా సార్? నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఆయన పెట్టిన పార్టీ ఇవ్వాలి కదా. ఇవాళ పెట్టిన పార్టీ మీద మనం అంత వేగ్గా అలాంటి వాడు మాట్లాడలేడండి అంత వేగ్గా. కానీ ఇక్కడ మీకు కీలకమైన అంశం ఏంటి అంటే డైవర్ట్ ద ఫండ్స్ ఆఫ్ లిక్కర్ ట్యాక్స్ టు ఎడ్యుకేషన్. మరి ఆయన ఎగ్జాక్ట్గా ఏమన్నాడో చూడాలి, మీడియాలో వచ్చిందని కదా. సో లిక్కర్ ట్యాక్సెస్తోనే ఎడ్యుకేషన్ నడపంటే కొంపలు కూల్చి చదువు చెప్తా అంటే ఎట్లా? సో అఫ్ కోర్స్ లిక్కర్ బ్యాన్ బీహార్లో ఇంప్లిమెంట్ సరిగా అవుతుందా లేదా ఒక ప్రశ్న. కానీ మద్యము మన సమాజంలో ఇదొక మద్యము అనే దాన్ని ఏం చేయాలి, మద్యపాన నిషేధము అని ప్రామిస్ చేసిన వాళ్ళు మనం చూసాం. అది ఎన్టీ రామారావు మద్యపాన నిషేధాన్ని ప్రామిస్ చేశాడు. అదే తెలుగుదేశం పార్టీ తర్వాత దాన్ని ఎత్తివేసిన ఉదాహరణలు చూశాం. తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు, కానీ ఎక్కడ అది అమలైన ఉదాహరణ లేదు. కల్తీ మద్యము, క్యాష్ పేమెంట్స్తో మద్యం అమ్మకాలు, అది మద్యం స్కామ్గా ఇవాళ చెప్పబడుతోంది, విచారణ జరుగుతుంది. అందువల్ల మద్యపాన నిషేధం పైన దేశవ్యాప్తంగా ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇది భారతదేశం మొత్తం పైన నిషేధించడం సాధ్యమవుతుంది కొంతమేరకైనా. కానీ భారతదేశం మొత్తం మీద నిషేధించినా కూడా కొంత స్మగ్లింగ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏ నిషేధమైనా స్మగ్లింగ్కి దారితీస్తుంది. అందువల్ల ఒక రాష్ట్రంలో మీరు దాన్ని నిషేధిస్తే అది ఆచరణలో మిలిటరీ పెట్టి రాష్ట్ర సరిహద్దుల్ని పకడ్బందీగా పెట్టి ప్రతి ఒక్కరి వాహనాన్ని జేబుల్ని తనిఖీ చేసి బాటిల్ దొరికితే 10 ఏళ్ల జైలు శిక్ష చేస్తే కూడా కంట్రోల్ అవుతలేదో చెప్పలేము. దాంతోపాటు మద్యపాన నిషేధం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడికక్కడికి కల్తీ మద్యం తయారవుతుంది. సో ఎందుకంటే మద్యం అందుబాటులో ఉండదు కనుక మనిషి తన అలవాటును తొందరగా మానుకోడు కనుక కల్తీ మద్యానికి అలవాటు పడడం, ఊర్లల్లో ఆ కల్తీ మద్యం తయారు కావడము, దీనివల్ల అనారోగ్యానికి పాలై మనుషులు చనిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనకంతా దేశంలో అనేక చోట్ల జరిగింది. ఇప్పుడు మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా ఈ ట్రాజడీ జరిగింది. సో అందువల్ల మద్యపాన నిషేధము విధిస్తే అది దాని ఇంటెండెడ్ ఆబ్జెక్ట్. ఇది ఎకనామిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, థియరీ ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అని. అంటే నువ్వు ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ విధాన లక్ష్యాలకు భిన్నమైన పర్యవసనాలు వస్తాయి. అందువల్ల ఈ మద్యపాన నిషేధంలో కూడా ఈ థియరీ ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ప్లే అవుతుంది. అంటే నువ్వు ఆశించింది ఒకటవుతుంది, అది జరుగుతున్న పర్యవసనాలు మరొకటి అవుతాయి. అందువల్ల మద్యపాన నిషేధ విధాన ఎఫికసీ పైన చాలా ప్రశ్నలు ఉన్నమాట నిజం. కానీ దట్ డజంట్ మీన్ మద్యాన్ని ఏరులై పాలించడం కాదు. సో ఇటు ఎక్స్ట్రీమ్ నుంచి అటు ఎక్స్ట్రీమ్ పోవడం కాదు. అందుకే మద్యాన్ని కంప్లీట్గా నిషేధిస్తా అంటే మద్యపాన నిషేధం అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు మాట్లాడుతున్నాడు, అరే నీవైతే తాగవురా, నేను నా షుగర్ కేన్ జ్యూస్ తాగి కడుపులో ఈస్ట్ టాబ్లెట్ వేసుకుంటే నా కడుపులోనే ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది అన్నాడు. అప్పుడు ఏం చేస్తావు అన్నాడు. అంటే నీ కడుపులోనే ఆల్కహాల్ ప్రొడక్షన్ యూనిట్ పెట్టుకుంటా నేను అని. అంటే అది నిజంగా నాకు తెలియదు కెమికల్ ప్రాసెస్ అట్లా అవుతుందా కాదా, బట్ అయితే కావచ్చేమో. రేపు ఆ కెమికల్ రియాక్షన్ మీరు బయట నిషేధించారు, నా కడుపులో నేను ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసుకుంటా అంటే నా సావు నేను చస్తా అంటే ఎవడొద్దని చెప్తాడు. చావాలనుకున్నటువంటి 1,00,000 మార్గాలు ఉంటాయి కదా, చావద్దని చెప్తాను తప్ప దాన్ని ఆపడం అంత ఈజీ కాదు కదా. సో అందువల్ల వాడు ఆల్కహాల్ తాగి మద్యం తాగి వస్తానంటే, సో అందువల్ల ఇంకోటి కూడా మనకు అర్థం కావాల్సింది, మద్యం అలవాటు ఉన్న వాళ్ళందరినీ మన నేరస్తులుగాను వ్యసనపరులుగాను ఒక తప్పుడు భావనతో చూడకూడదు. చాలామంది అనేక కారణాల రీత్యా మద్యానికి అలవాటు అవుతారు, ఆ అలవాటు నుంచి బయటపడలేరు. అందువల్ల మద్యానికి అలవాటు పడిన వారిని పట్ల ఒక సానుభూతితో ప్రేమతో గౌరవంతో చూడాలి. మనం తాగుబోతులు జనరల్గా మనం వాళ్ళను సమాజం అంటూ ఉంటుంది, కానీ వారు ఏ కండిషన్స్లో దీనికి బానిసయ్యారు,
ఈ వ్యసనానికి అలవాటయ్యారు. ఆ కండిషన్స్ మనం ఎలా మార్చాలి, వాళ్ళను ఎలా రీహాబిలిటేట్ చేయాలి అనే ఒక మానవీయ దృక్పథం ఉండాలి తప్ప మద్యం తాగుతున్న ప్రతి ఒక్కరి పట్ల ఒక నేరపూరితమైన భావన ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా మద్యము బాటిల్ వాసన కూడా చూడని వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నాకు ఆ బ్రాండ్లు తెలియదు, వాసన కూడా చూడలే. కానీ మనము మనుషుల పట్ల గౌరవము, ప్రేమతో వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప అసహించుకోవడం కాదు కదా. సో అందువల్ల మద్యపాన నిషేధములో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మద్య నియంత్రణ అంటే విపరీతంగా విశృంఖలంగా మద్యము అందుబాటులో ఉన్నప్పుడు మనిషి మోటివేట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో స్వీట్ చేస్తే ఎంతో కొంత డయాబెటిక్ పేషెంట్ కూడా మోటివేట్ అవుతాడు. చాలా కంట్రోల్ ఉండాలి. లేకపోతే ఒక్కరోజు తింటే అవుతుందా, నేను ఇవాళ తింటే కానీ రేపు తినా, లేదు మధ్యాహ్నం అన్నం మానేస్తా కావాలంటే అని మెల్లగా అది చెప్పి ఇది చెప్పి ముందు వద్దన్న భార్య, తర్వాత భర్త బాధ చూసి ప్రేమతో ఇచ్చేస్తా స్వీట్. ఇది మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే వ్యవహారం ఇది. అందువల్ల నీకు దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఇంట్లో స్వీట్ కనబడకపోతే ఇంట్లో స్వీట్ డైనింగ్ టేబుల్ మీద స్వీట్ ఉన్నప్పుడు తినాలని మోటివేట్ అవ్వడము, లేదు ఒక స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కోవడం, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. సో ఒక స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కోవాలనే లోపల ఈ మోటివేషన్ ఆగిపోతుంది. ఇన్స్టాంట్ మోటివేషన్ ఉంటుంది మనిషికి. అందువల్ల మద్యము విశృంఖలంగా వైడర్గా ఎక్కడ పడితే అక్కడ కనబడితే బెల్ట్ షాపులు పెట్టి ఏమవుతుందంటే ఈ ఇన్స్టాంట్ మోటివేషన్ పెరుగుతుంది. ఒక్కసారి నువ్వు దాన్ని రిస్ట్రిక్టెడ్ సప్లై చేసావనుకోండి, అందుబాటు రిస్ట్రిక్ట్ అయిందనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే నీకు ఈ ఇన్స్టాంట్ మోటివేషన్ తగ్గి మద్యం తగ్గుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రాష్ట్రాలు డోర్ డెలివరీ కూడా మొదలు పెడుతున్నాయి. స్విగ్గీలో జొమాటోలో కూడా మద్యం ఇంటికే డెలివరీ అయ్యేలా, ఎందుకంటే ఆడవాళ్ళు వెళ్ళి మద్యం షాప్లో కొనలేకపోతున్నారు. గెస్ట్లు వచ్చిన తర్వాత కూరగాయలు వెంటనే అవసరం కనుక బ్లింకెట్లో జెప్టోలో పెట్టుకున్నట్లు గెస్ట్లు వస్తే వెంటనే తాగియాలి కనుక, వాళ్ళు వెళ్ళిపోయే ముందే బాటిల్ రావాలి కనుక జెప్టోలో, బ్లింకెట్లో, ఇన్స్టామార్ట్లో కూడా లిక్కర్ అందుబాటులో ఉండాలి. ఇలాంటి ఆలోచన సరళి పెరిగింది ప్రభుత్వాలకు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మద్యం తాగడం మంచిదా కాదా ఆరోగ్యానికి. నాకు తెలిసిన ఎవరైనా మద్యము బాగా అలవాటు ఉన్న వారు కూడా ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది ఒక బలాన్ని ఇచ్చేటువంటిది, ప్రోటీన్స్, విటమిన్స్, పోషక విలువలు ఉండేది అని చెప్తారా? కొంతమంది ఆర్గ్యూ చేస్తారు పరిమితంగా సేవిస్తే ఏం కాదని, కొంతమంది పరిమితంగా సేవిస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా వాదించే వాళ్ళు ఉండవచ్చు, లేదని అంటలేను. కానీ మద్యము ఆరోగ్యానికి శ్రేయస్కరము అని ఏ డాక్టర్లు చెప్పలేదు, ఏ సైన్స్ చెప్పలేదు, మద్యానికి అలవాటు పడే ఏ వ్యక్తి కూడా చెప్పలేదు. మద్యమైనా పొగాకైనా ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనకు స్టాట్యుటరీ వార్నింగ్ ఉంటుంది. అయినా కూడా రకరకాల కారణాల రీత్యా ఒక బలహీనతకు మనిషి అలవాటు పడతాడు. దాని నుంచి బయటపడేయడానికి మార్గం ఏంటంటే మద్య నియంత్రణ. ఒక హెల్ప్ దెమ్, వాళ్ళ పట్ల ఒక వ్యతిరేక భావన కాదు, హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ప్రేమతో వారికి దాని నుంచి బయటపడే మార్గాలు ఆలోచించాలి. ఆ ఆలోచనలో ఒకటి ఏంటంటే విశృంఖలంగా కనిపించకూడదు. విశృంఖలంగా కనిపిస్తే ఇప్పుడు ప్రశాంత్ కిషన్ ఏమంటాడు, దీని నుంచి వచ్చిన ఆదాయంతో నేను చదువు చెప్పిస్తా అంటే ఏం చదువు చెప్పిస్తావు? రాత్రి తాగుబోతు వచ్చి తల్లిని కొడుతుంటే పిల్లవాడు ఏం చదువుకుంటాడు? సో పిల్లల భవిష్యత్తుకు మద్యంతో మెట్లు వేస్తావా? మరి ఆయన ఏమన్నాడు, ఏ కాంటెక్స్ట్లో అన్నాడో కానీ, అయితే అన్న కాంటెక్స్ట్ ఒకటి అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా మద్యం తాగుతున్నారు బీహార్లో, కానీ దాని మీద పన్నులు కడతలేరు. అంతే అక్రమంగా చట్టవిరుద్ధంగా మద్య అమ్మకాలు జరుగుతున్నాయి. కనీసం దాని మీద పన్నులు వేస్తే ఆ డబ్బుతో చదువు చెప్పొచ్చు అని అంటే అనొచ్చు కూడా, ఎందుకంటే ఆయన బయట నేను చూడలేదు కనుక. కానీ ఏదైనా దానికి మద్యానికి చదువుకు లింక్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి దీనికి లింక్ చేయాల్సిన అవసరం లేదు కదా. విద్యారంగానికి మద్యం వల్ల వచ్చే నిధులే అవసరం లేదు, చాలా నిధులు ఉంటాయి కదా. బీహార్కు ఒక మద్యం వల్ల నిధులు రావు కదా. సో మొదలు బీహార్లో ఇండస్ట్రీస్ పెట్టండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, సంపద సృష్టించండి, దానివల్ల నిధులు అద్దన్నా వస్తాయి. ఇంకా ఒక బ్యాక్వర్డ్ స్టేట్గా దాని నుంచి ఆడ అవినీతి కరప్షన్ తొలగించండి, చదువుకు నిధుల కొరత ఏమి ఉండదు, మద్యమే అవసరం లేదు. కానీ మద్య నియంత్రణ పైన మా వావిలాల గోపాలకృష్ణ యొక్క అద్భుతమైన మాట అంటాడు, మద్యము విశృంఖలంగా గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన దొరకకుండా ప్రభుత్వం నియంత్రించాలి. కల్తీ మద్యము సమాజంలో రాకుండా ప్రభుత్వము, పౌర సమాజము నిఘాతో నియంత్రించాలి.
ప్రజలు మద్యానికి అలవాటు పడకుండా ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాలి అని చెప్తాడు. ఈ మూడు ఏకకాలంలో జరిగితేనే మద్యాన్ని నియంత్రించగలం. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి గనక ఏమైనా అంటే మద్య నిషేధం సాధ్యం కాదన్న పేరిట మద్య నియంత్రణ కూడా వదిలేస్తున్నారు. మద్య నిషేధంలో ఉన్న ఇబ్బందులు ఉండవచ్చు, నేను చెప్పాను, కానీ మద్య నియంత్రణకు ఎలాంటి ఇబ్బందులు లేవు కదా. కానీ ప్రభుత్వానికి ఒక రెడీమేడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మారిపోయింది కనుక ప్రభుత్వాలు ఏమవుతుందంటే దాన్ని అలా వదిలేసి టోకెన్గా మద్య నిషేధ షాక్ అవుట్ ఉంటుంది. దానికో లిమిటెడ్ బడ్జెట్ ఇస్తారు, వాళ్ళు ఏదో క్యాంపెయిన్ చేసుకుంటే అక్కడక్కడ చేసుకుంటారు. సో అందువల్ల మనకు మద్యము సమాజము, మద్యము ఒక వ్యక్తి జీవితము ఏ రకమైన సంబంధం ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉండదు. సరిగ్గా